హాయ్ ఫ్రెండ్స్, నేను సాయి శంకర్. సో ఈరోజు అయితే ప్రభాస్ డ్రాయింగ్ అయితే స్టెప్ బై స్టెప్ అయితే డ్రా చేస్తాను చూడండి. ఫస్ట్గా నేను డ్రా చేసుకున్న అవుట్లైన్కి అయితే హెయిర్ ఎడ్జెస్ ఉంటాయి కదా, సో అదైతే 4B పెన్సిల్ తీసుకుని డార్క్ అయితే చేసుకున్నాను. తర్వాత HB పెన్సిల్ తీసుకుని లేయర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఆ లేయర్ యాడ్ చేసాక దాన్ని అయితే బ్లెండ్ చేసేసి సో 8B కార్బన్ పెన్సిల్ పౌడర్ అయితే తీసుకున్నాను నేను. సో ఆ కార్బన్ పెన్సిల్ పౌడర్ అయితే హెయిర్కి అయితే అప్లై చేస్తున్నాను. తర్వాత అయితే 8B పెన్సిల్ అయితే తీసుకొని హెయిర్ డైరెక్షన్ ఎటు ఉందో అది చూస్తూ రెఫరెన్స్లో ఆ సైడ్ అయితే స్ట్రోక్స్ అయితే వేస్తున్నాను. అది హెయిర్ డైరెక్షన్ ఎటు సైడ్ ఉందో ఆ సైడ్ అయితే స్ట్రోక్స్ అయితే వేస్తున్నాను. తర్వాత అయితే హైలైట్స్ అయితే ఎక్కడ ఉన్నాయో అక్కడైతే నేనైతే వైట్స్ స్పేస్ అయితే వదులుకుంటాను. జస్ట్ ఏంటంటే HB పెన్సిల్ అలాగైతే లేయర్ అయితే యాడ్ చేసి వదిలేస్తాను. సో ఏంటంటే హైలైట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడైతే మనం లైట్గా షేడ్ అయితే చేస్తాం కదా, దాని మీద అయితే మోనో జీరో అయితే యూజ్ చేస్తాను. హెయిర్ డైరెక్షన్ ఎటు ఉందో హైలైట్స్ మనకి రిఫరెన్స్ బట్టి సో ఆ డైరెక్షన్ ఎటు ఉందో అటైతే స్ట్రోక్స్ అయితే ఇస్తాను మోనో జీరో తీసుకొని. సేమ్ మొత్తం ఇదే ప్రాసెస్తో హెయిర్ అయితే నేనైతే కంప్లీట్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి అయితే నేనైతే ఐబ్రోస్ ఉంటాయి కదా, ఐబ్రోస్కి అయితే లేయర్ అయితే యాడ్ చేస్తున్నాను. HB పెన్సిల్ తీసుకొని హెయిర్ స్ట్రోక్స్ ఎటు ఉన్నాయో ఆ డైరెక్షన్లో అయితే వేస్తున్నాను స్ట్రోక్స్. సో తర్వాత ఏంటంటే మనకి బ్లెండ్ చేసేసి ఇంకో లేయర్ అయితే యాడ్ చేసుకోవచ్చు మీరు. సో లేయర్ బై లేయర్ అయితే యాడ్ చేయొచ్చు ఐబ్రోస్కి. మనం లేయర్స్ యాడ్ చేసుకున్నాం కదా, దాని మీద 8B పౌడర్ అయితే తీసుకుని అయితే అప్లై చేస్తున్నాను. డార్క్గా ఉంటుంది కదా. సో నెక్స్ట్ అయితే 8B పెన్సిల్ అయితే తీసుకుని హెయిర్ డైరెక్షన్ స్ట్రోక్స్ అయితే వేస్తున్నాను. ఐబ్రోస్ ఎటైతే ఉన్నాయో డైరెక్షన్ అటైతే స్ట్రోక్స్ ఇచ్చి కొంచెం అయితే బ్లెండ్ అయితే చేశాను నేను. నెక్స్ట్ వచ్చి ఏంటంటే నేనైతే పెన్సిల్ తీసుకుని ఒక లేయర్ అయితే యాడ్ చేసి మేకప్ బ్రష్ ఉంటుంది కదా, దాంతో అయితే బ్లెండ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ అలాగా HB సో పెన్సిల్ చేంజ్ చేస్తూ బ్లెండ్ చేస్తే మీకైతే స్మూత్ షేడింగ్ అయితే వస్తుంది. రిఫరెన్స్లో అయితే లైట్గా ఉంది కాబట్టి షేడ్. సో పెన్సిల్ కాడి నుంచి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో మేకప్ బ్రష్ ఉంది కదా, అదైతే బ్లెండింగ్ అయితే బాగా యూజ్ అవుతుంది. స్మూత్ షేడింగ్ అయితే వస్తుంది మీకు. సో మీకైతే డార్కర్ ఏరియా ఎక్కడ ఉందో అక్కడైతే మీరు 3B 4B అయితే యూజ్ చేయొచ్చు. అలాగైతే ఫేస్ అయితే షేడింగ్ అయితే చేస్తాను. సో ప్రతి లేయర్ యాడ్ చేసే కొద్దీ మీరైతే బ్లెండ్ అయితే చేసుకోవాలి. మనం డ్రా చేసిన అవుట్లైన్ అయితే ఉంది కదా ఐస్ది, సో అదైతే 2B కానీ 3B కానీ పెన్సిల్ తీసుకుని దాన్ని అయితే డార్కర్ అయితే చేసుకోండి. అవుట్లైన్ డార్క్ చేసుకున్నారు కదా, సో డార్క్ చేసుకున్నాక ఏంటంటే నేను పైన అయితే షేడింగ్ అయితే ఎలా చేశాను అంటే పెన్సిల్ కాడి నుంచి లేయర్ బై లేయర్ యాడ్ ఎలా చేశాను, సో అదేవిధంగా ఐస్ కింద పైన సో ఏంటంటే రిఫరెన్స్ చూస్తూ అది ఎంత డార్క్ ఉందో లైట్గా ఉందో చూస్తూ మీరు అయితే డార్క్గా ఉన్న ఏరియా అయితే ఫస్ట్ అయితే షేడ్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చి 8B పెన్సిల్ కార్బన్ పెన్సిల్ ఉంది కదా, అది తీసుకుని అవుట్లైన్ అయితే డార్క్ అయితే చేసుకుంటున్నాను డార్క్గా ఉన్న ప్లేసెస్లో. నెక్స్ట్ ఏంటంటే ఐబాల్కి అయితే నేనైతే బ్రష్ తీసుకొని అదే కార్బన్ పౌడర్ ఉంది కదా నా దగ్గర, సో అదైతే యూజ్ అయితే చేశాను నేను. సో కార్బన్ పౌడర్ యూజ్ చేసాక మళ్ళీ పెన్సిల్ షేడింగ్ అయితే వేస్తున్నాను నేను దాని మీద. సో హైలైట్గా అయితే జెల్ పెన్ అయితే యూజ్ చేయాలి. సో ఇదే విధంగా నేనైతే 2 ఐస్ కూడా కంప్లీట్ చేశాను. నెక్స్ట్ వచ్చి నోస్ దగ్గర ఎలా డ్రా చేస్తున్నానంటే ఫస్ట్ రెఫరెన్స్లో మనకి డార్కర్ ఏరియా ఎక్కడ ఉందో సో అక్కడైతే నేనైతే లేయర్ బై లేయర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే లైటర్ ఏరియాస్ వదిలేయండి, ఫస్ట్ డార్క్ ఎక్కడ ఉన్నాయో సో డార్కర్ ఏరియా సో మనకి అక్కడ రెఫరెన్స్లో ఎంత డార్క్ ఉందో ఆ డార్క్నెస్ వచ్చే వరకు లేయర్ బై లేయర్ యాడ్ చేస్తూ దాన్ని డార్క్నెస్ అయితే రప్పించుకోండి. సో డైరెక్ట్ ఏంటంటే మీరు 4B 5B వాడారంటే సో ఏంటంటే అదంతే స్మూత్ అయితే షేడింగ్ అయితే రాదు. స్మూత్ షేడింగ్ కావాలనుకుంటే మీరైతే లేయర్ బై లేయర్ అయితే యాడ్ చేయాలి. సో అదేవిధంగా నేనైతే నోస్ అయితే లేయర్ బై లేయర్ అయితే యాడ్ అయితే చేసుకుంటూ స్మూత్ షేడింగ్ అయితే వస్తుంది. అలాగైతే
నెక్స్ట్ నోస్ కంప్లీట్ చేసుకున్నాక ఏంటంటే మనం హెయిర్ అయితే ఎలాగైతే షేడ్ చేసామో ఫస్ట్ ఒక లేయర్ యాడ్ చేసి సో తర్వాత కార్బన్ పౌడర్ అయితే యూజ్ చేస్తాం కదా. సో అదేవిధంగా ఇక్కడ మనం మేసం దగ్గర అండ్ బియర్డ్ దగ్గర అయితే పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను నేను. సో కింద లైట్గా ఉన్న చోట అయితే పౌడర్ అయితే యూజ్ చేయకండి. సో మీరు 3B 4B పౌడర్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు. సో లైటర్ ఏరియాలో అయితే పౌడర్ అయితే యూజ్ చేయకండి. సో మచ్చ కింద పడిపోతుంది, తొందరగా వెళ్ళదు, మన డార్కర్ ఏరియా వచ్చేస్తుంది అక్కడ. సో ఏంటంటే మనకి ఎక్కువ డార్క్నెస్ ఎక్కడ ఉందో అక్కడైతే యూజ్ చేయండి ఫ్రెండ్స్ పౌడర్ అయితే. నెక్స్ట్ మనం బియర్డ్లో హెయిర్స్ ఉంటాయి కదా, స్ట్రోక్స్. సో అదేంటంటే మొత్తం డార్క్నెస్ అయితే లేదు. సో అక్కడక్కడ ప్యాచెస్ కింద కనిపిస్తుంది కదా మనకి, సో స్కిన్ కనిపిస్తుంది. సో అలాంటి ప్లేస్లో ఏంటంటే మనం కర్వ్ స్ట్రోక్స్ అయితే ఇచ్చుకోవాలి లైట్గా. సో ఎక్కడైతే డార్క్ ఉందో అక్కడైతే పౌడర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో లైట్గా ఉన్న ప్లేస్లో అయితే మాత్రం పౌడర్ అయితే యూజ్ చేయకండి. సో చిన్న చిన్న స్ట్రోక్స్ అయితే ఇవ్వండి, హెయిర్ డైరెక్షన్ ఏటి ఉన్నాయో అటైతే చిన్న చిన్న స్ట్రోక్స్. సో లైటర్ ఏరియాస్లో ప్రెజర్ అయితే ఎక్కువ యూజ్ చేయకండి, లైట్గానే యూజ్ చేయండి అక్కడ కూడా. సో ఏంటంటే మనకి డార్క్ ఎక్కడ ఉందో అక్కడ మీరు పౌడర్ అయితే యూజ్ చేయండి. మనకి ఎక్కువ డార్క్ లేదనుకో పౌడర్ అయితే యూజ్ చేయకండి. సో ఇదే విధంగా నేనైతే మొత్తం అయితే స్కెచ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, షేడ్ చేస్తూ. చూసారు కదా ఫ్రెండ్స్ నేను ఎలా షేర్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డీటెయిల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ అయితే ట్రై చేస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.